నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీలో ఉందని మొట్టమొదటిసారి ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్లు ఇస్తామని చెప్పి తెలుగు ఇండస్ట్రీలో పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని గతంలో ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయట పెట్టడం అప్పట్లో టాలీవుడ్ లో పెద్ద సంచలనమే సృష్టించింది. తద్వారా శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని పెంచుకుంది. సోషల్ మీడియాలో తనదైన శైలితో సినిమా ప్రముఖులపై విమర్శలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తూ గత కొంతకాలంగా వచ్చింది. సినిమా ప్రముఖులపై విమర్శలు చేస్తూ మెల్లగా రాజకీయ నాయకులపై కూడా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ ఉంటుంది. శ్రీరెడ్డి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా ఎన్నో వీడియోలు చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత నాకు వైసీపీ వాళ్ళు ఏనాడు మద్దతిచ్చింది లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు శ్రీరెడ్డి మరో వార్తల్లో నిలిచింది. సినిమా పరిశ్రమకు చెందిన యాంకర్ శ్యామలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి యాంకర్ శ్యామలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాంకర్ శ్యామలను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడంపై శ్రీరెడ్డి మండిపడ్డారు. అదృష్టం అంటే ఈమెదే, పార్టీ కోసం పని చేయకపోయినా అందలం ఎక్కించారు. జై వైఎస్ఆర్సీపీ, బెదిరింపులు తిట్లు ఏమో మాకు, పోస్టింగ్లు, ప్రెస్ మీట్లు, వంకమూతి అందగత్తెకి. పార్టీలోని ఆమెను తెలిసి తీసుకున్నారా తెలియకనా? మైకులు ఆమె దగ్గరకు వెళ్తున్నాయి. రెడ్ లైట్ ని తెగ హైలైట్ చేస్తున్నారు. ఇక శని నెత్తి మీద కూర్చున్నట్టే, జస్ట్ వెయిట్ మీకే తెలుస్తుంది అంటూ యాంకర్ శ్యామలపై తన అక్కసును వెలగక్కింది.